ఈ ఫోటోలో ఉన్నవారు చూస్తున్నారు కదండి, పుట్టుకదానే విద్యావంతులు, ధనవంతులు, అన్నిటా మంచి సౌకర్యాలు ఉన్నవారే. కానీ వారు చేసిన స్నేహాలే మంచివి కాదు. మనం మంచోళ్ళైతే లాభం లే, మనం చేసే సహవాసాల వల్ల కూడా జీవితాలు జైలు పాలైతడానికి వీళ్ళ ముగ్గురు ఆదర్శం అండి. మొదటి మనిషి శ్రీలక్ష్మి అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారి అయ్యారు. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత పిహెచ్డి చేసిన గొప్పవాళ్లు. ఎమ్మెల్యే అయ్యారు. ప్రభుత్వ విప్పు, తుడా చైర్మన్ పదవులు కూడా నిర్వహించారు. ఇంకా పోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లండన్ లో ఎంబీఏ చదివారు. 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. లోక్సభలో ప్రోటాం స్పీకర్ గా కూడా ఉన్నారు. ముగ్గురు ఉన్నత విద్యావంతులు. ముగ్గురికి వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా భారీ స్థాయిలో అవినీతి కేసులు ఇరుక్కుపోయారు. కారణం ఏంటంటారు? వీరు నడిచినటువంటి దోవ జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచారు. మొత్తం అవినీతి, ఆయన చేసే అవినీతి మొత్తం బురద వీళ్ళకి అంటించుకున్నారు. ఇలాంటి వారిని చూస్తే ఉన్నత విద్యకు విలువలు పాటించడానికి సంబంధం లేదనిపిస్తుంది. చదువుకొని వాళ్ళంతా విలువలు పాటిస్తారు కదా, చదువుకుంటేనే విలువలు పాటించాలని ఏమన్నా రూల్ ఉందా? వీళ్లకు వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. ఇందువలనే వీళ్లు జైలు పాలయ్యారు. వీళ్ళని చూస్తే చదువులేని వాళ్లే నయం అనిపిస్తోంది. చదువుకుంటే ఉన్నమతి కాజేసినట్టుగా మనం తెలుసుకోవాలి.